భోగ పద్మ గారు. నమస్కారం గురువు గారు. నా పేరు భోగ పద్మ. ఇందులో నన్ను హంసరావు అలీ గారు తీసుకొచ్చారు. తను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అండ్ క్లాస్‌మేట్ అండ్ స్కూల్ ఫ్రెండ్. ఫస్ట్ నేను ఇందులో హెల్త్ క్యూర్ అవుతుందని అనుకోలేదు. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే. యాక్చువల్‌గా నేను స్పిరిచువల్‌గా డెవలప్ అవుదామని ఇందులో వచ్చాను. బట్ స్పిరిచువల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఓవరాల్ డెవలప్ అయ్యాను ఇందులో వచ్చినాక. లెవెల్ 1లో హెల్త్ క్యూర్ అయింది. లెవెల్ 2 ఈజ్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ లెవెల్ 3 ఈజ్ అప్లికేషన్స్ ఆన్. లెవెల్ 2లో డైమెన్షన్స్ లెంత్, మనము ఒక థాట్స్ వస్తాయి. థాట్స్ని మనం ఏం చేయగలము, నెక్స్ట్ దాన్ని టైం నుంచి ఎలా డెసిషన్ తీసుకోవాలి, మనం ఈశ్వర కాన్షియస్నెస్ ఎలా పొందాలి, ఇవన్నీ డైమెన్షన్స్లో నాకు అర్థమైనాయి. లెవెల్ 3 అప్లికేషన్స్ ఇంకా కొంచెం అర్థం అవ్వేది ఉంది. అయితే మనకు ఈశ్వర కాన్షియస్నెస్ రావాలంటే ఫస్ట్ టైం ఉండాలి, మనకు వినయం ఉండాలి అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి అండ్ బిలీవ్నెస్ ఉండాలి. ఇవన్నీ రావాలంటే ఒక గురువు, ఒక గైడెన్స్ కావాలి. మనకు నచ్చిందే చేయాలి, ఎవరు ఏమనుకుంటారని చేయకూడదని ఇందులో వచ్చినాక నేర్చుకున్నా. మనకు మన మనసు కష్టం అనిపించింది ఏమి కూడా చేయకూడదు అని ఇందులో వచ్చినాక తెలిసింది. ఈశ్వరుడు ఉన్నాడని ఫస్ట్ మనకు బిలీవ్నెస్ ఉండాలి. మళ్ళీ మనము ఇవన్నీ ఇందులో ప్రవచనాలు చెప్తారు, వింటాము, మర్చిపోతాము, ఎలా ఫాలో అవుతాము అని అనుకున్నాను ఫస్ట్. తర్వాత చెప్పినవి విన్నాక మనం దాని గురించి ఆలోచిస్తాము, దాన్ని ఆచరణలో పెడతాము, మళ్ళీ ఫాలో అవుతాము. ఇది కాన్సెప్ట్ ఇందులో వచ్చినాక నాకు తెలిసింది. దేనికైనా మనం ఫస్ట్ టైం ఇవ్వాలి, టైం ఇచ్చి దాని గురించి కొంచెం ఆలోచించాలి. మళ్ళీ మనకు వినయం రావాలి. వినయం రావాలంటే మనకేమన్నా దెబ్బ తగులుతూనే వినయం వస్తుంది, ఊరికే ఏమి రాదు. బిలీవ్నెస్ ఉండాలి, ఈశ్వరుడు బిలీవ్నెస్ ఉండాలి. ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడైతే వెళ్ళట్లేదు వచ్చేవారు. ఈ ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ చూస్తారు, టాబ్లెట్లు ఇస్తారు, వేసుకుంటాము. తక్కువ కాదు అనేసి మనం టాబ్లెట్లు వేసుకోవడం మానేయము, మళ్ళీ వేసుకుంటాము, తప్పకుండా తక్కువ అవుతుంది అని అనుకుంటాము. అట్లనే మనము దేవుని దగ్గర బిలీవ్నెస్గా ఉండాలి. మనం ఏమనుకున్నా అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు కాకుండా తర్వాత అయినా ఖచ్చితంగా అవుతుందని ఉండాలి. దానికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర కోపం, ద్వేషం ఇవన్నీ ఏమి ఉండయి. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఏమన్నా తప్పు చేసినా కానీ మనం దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తాము. అదే వేరే వాళ్ళు చేస్తే ఇట్లా చేసిండు, అట్లా చేసిందని ఇక్కడ నలుగురికి చెప్పే మెంటాలిటీ పోయింది. ఇప్పుడు మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఫస్ట్ విజువలైజేషన్ అసలు నాకు రాకపోయేది. ఎనర్జైజేషన్ స్టార్ట్ చేసేవారు. నేను జనరల్ స్టోర్ నడిపిస్తాను, ఎప్పుడు షాప్లోనే ఉండేదాన్ని. ఫస్ట్ 2 months అసలు నేను ఏమి విజువలైజేషన్ ఏం చేయలేదు. ఆ ఎనర్జైజేషన్ అసలు చేయకపోయేదాన్ని. లాస్ట్ 11 daysలో సెకండ్ మంత్లో చేశాను. ఫస్ట్ నాకు నవ్వు వచ్చేది చేయడంటే. కాకపోతే తర్వాత ప్రతి ఒక్కటి మనం ఏమి విజువలైజేషన్ చేస్తే అది కనిపించడం నాకు స్టార్ట్ అయింది. దానివల్ల నాకు బిలీవ్నెస్ బాగా పెరిగింది. స్కూల్ డేస్లో నేను టెంపుల్స్కి వెళ్ళేదాన్ని, తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను, తర్వాత కాలేజీలో కూడా వెళ్ళాను. ఎప్పుడైతే డ్యూటీ జాయిన్ అయ్యానో, మ్యారేజ్ అయిందో అన్నీ బంద్ చేశాను, ఇక ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు పూజ చేస్తే దేవుని ఫోటోలకు పూజ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ఈశ్వరుడు వింటున్నాడు, మనం చేసేది చూస్తున్నాడని అనిపిస్తుంది. ఆ బిలీవ్నెస్తో ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను, డైలీ పూజ చేస్తున్నాను. ఇంతకుముందు నేను 7 o'clock అట్లా లేసేదాన్ని, కంగారుగా షాప్కి వెళ్ళిపోయేదాన్ని. ఏదైనా చేసేదాన్ని పని, కానీ అంత దాంట్లో క్లారిటీ ఉండకపోయేది. చేసినామని ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కటి క్లారిటీగా, కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా చేస్తున్నాను. మనకి ఏమనిపిస్తే అది చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మన అనుకుంటారనేసి వాళ్ళు మనకు నచ్చకుండా ఇంటర్వ్యూ చేసేదాన్ని. ఇప్పుడు నాకు ఇష్టం లేదని మనం 1, 2, 3 సార్లు చెప్పామనుకోండి, నెక్స్ట్ వాళ్ళు మనల్ని అడుగుతారు ఇది చేస్తావా అనేసి. ఇది నేను అబ్జర్వ్ చేశాను. మళ్ళీ జీవన్ నుంచి జగత్కి ఎలా వెళ్ళాలి అండ్ ఈశ్వర కాన్షియస్నెస్ ఎలా పొందాలి కూడా ఐడియా వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ అయితే కాదండి.
ఇవన్నీ గురువు గారి వల్లనే నాకు లభించినాయి. ఇంత ఈ ఈ హిందూ చైతన్యంలో ఇవన్నీ ఉంటాయని నేను అసలు అనుకోలేదు. ఫస్ట్ 3 మంత్స్ అయితే ఉంటానో లేదో డ్రాప్ అయితేనేమో అనుకున్నాను. తర్వాత ఇప్పుడు గ్రూప్‌గా చేయడం వలన కంటిన్యూ చేయగలిగాను. ఒకరమే చేసుకుందామంటే అట్లా కాదు. అందరూ చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేయలేకపోతాం. మనం కూడా చేద్దామని అనిపిస్తది. మళ్ళీ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే మన డౌట్స్ అన్నీ క్లారిటీ అయ్యేటివి. హంసరావులు గారు నన్ను జాయిన్ అవ్వలే అని ఫస్ట్ 2 మంత్స్ నా వెంట పడ్డారు. ఫస్ట్ తర్వాత నేనే జాయిన్ అయ్యాను. లెవెల్ 3లో నుంచి నేను కంటిన్యూ అవుదామని అనుకున్నాను. మనకు ఈశ్వర కాన్షియస్‌నెస్ రావాలంటే ఫస్ట్ ఈశ్వరాస్ వ్యూ రావాలంటే ఒక మదర్ లైక్ ఎ వ్యూ రావాలి. మనకు 2, 3 పిల్లలుంటారు. ఒక పిల్లాడు మంచి చదువుతలేడనేసి మనము వాళ్ళని వేరేగా చూడము. సరేలే పర్లేదు అతనికి వస్తలేదనేసి అని మనం యాక్సెప్టెన్స్ చేస్తాము. అట్లనే ప్రతి ఒక్కరిని మనము యాక్సెప్టెన్స్ చేయాలి. ఒక మదర్ వ్యూ రావాలి. అప్పుడు ఈశ్వర కాన్షియస్‌నెస్ వస్తదని నా అభిప్రాయము. ఇవన్నీ నాకు చాలా విషయాలు ఇందులో తెలిసినాయి. ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేయడం ఇందులో వచ్చాక నేర్చుకున్నాను. ఇంతకుముందు అదేం అబ్జర్వ్ చేయకపోయేదాన్ని. నా పనేందో నేను అట్లా ఉండేదాన్ని. ఈ టెంపుల్ ఆపోజిటే మాకు జనరల్ స్టోర్ ఉంటది. కాకపోతే నేను ఎప్పుడెళ్ళినా గాని మొక్కుబడిగా పోయి వచ్చేదాన్ని. ఈ ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్‌లో వెళ్ళేదాన్ని. ఇప్పుడు వీక్లీ వన్స్ అట్లా ఎళ్తున్నాను. డైలీ పూజ చేస్తున్నాను. డైలీ 5:30కి లేస్తున్నాను. అర్లీ మెయిల్‌కొస్తుంది. వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇవన్నీ నాకు లభించాయి. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గైడెన్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.